హలో ఫ్రెండ్స్. వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ అడ్డా యూట్యూబ్ ఛానల్. ఎవరైతే ఈ ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ అలాగే పక్కనే బెల్ ఐకాన్ కనబడుతుంది, ప్రెస్ చేయడం ద్వారా నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈరోజు బేసిక్గా మనం బడ్జెట్ గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం 2021-22లో. ఈ వీడియో కొంచెం లెంతీగా ఉంటుంది. పర్వాలేదు, ఇందులో మనకి చాలా వరకు క్వశ్చన్స్ అనేది ఎగ్జామ్స్లో అడగడం అనేది జరుగుతుంది. ఎగ్జామ్ ఓరియంటెడ్గా మనకి ఏ విధంగా ఉంటుంది చూద్దాం. ఎందుకంటే ఈ బడ్జెట్లో మనకి ఎక్కడ ఎంత అమౌంట్ అలొకేట్ చేశారు అని అడుగుతారు, లేకపోతే దానికి సంబంధించిన స్కీమ్స్ కానివ్వండి, లేకపోతే వాటికి సంబంధించిన మినిస్ట్రీస్ కానివ్వండి, మనకి అడగడం అనేది జరుగుతుంది. దీంట్లో స్టార్టింగ్ పార్ట్ కూడా మనకు కొంతగానం ఉంటుంది. ఓవరాల్గా మనకి బడ్జెట్ గురించి ఈరోజు డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది ఈ వీడియోలో. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్దాం ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, బడ్జెట్ అనేది ప్రతి సంవత్సరం మనకి ఫైనాన్స్ మినిస్టర్ ఇంట్రడ్యూస్ చేస్తారు. మనకి ప్రజెంట్ ఉన్న ఫైనాన్స్ మినిస్టర్, ఆర్థిక శాఖ మంత్రి వచ్చేసి మనకి నిర్మలా సీతారామన్ గారు. ఈ ఇయర్ థర్డ్ టైం అనమాట, నిర్మలా సీతారామన్ గారు థర్డ్ టైం బడ్జెట్ అనేది మనకి ప్రవేశపెట్టడం అనేది జరిగింది, ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగింది. అండ్ అలా ఇక్కడ మేజర్ పాయింట్ ఏంటిదంటే 2017 అప్పుడు మనకి ఫైనాన్స్ మినిస్టర్ అరుణ్ జైట్లీ ఎవరైతే ఉన్నారో ఫైనాన్స్ మినిస్టర్, అప్పుడు మనకి ఏం జరిగింది అంటే యాక్చువల్గా మనకి బడ్జెట్ అనేది మార్చ్ ఎండింగ్లో ఇంట్రడ్యూస్ అయ్యేది. మార్చ్ స్టార్టింగ్లో మనకి ప్రవేశపెట్టేవాళ్ళు. దాన్ని కాస్త మనకి ఫిబ్రవరి ఫస్ట్ వర్కింగ్ డేకి మార్చడం అనేది జరిగింది. ఫిబ్రవరి ఫస్ట్ వర్కింగ్ డేకి మనకి బడ్జెట్ అనేది మార్చడం జరిగింది. అప్పటి నుంచి మనకి ప్రతి సంవత్సరం ఫిబ్రవరి ఫస్ట్ వర్కింగ్ డే రోజు బడ్జెట్ అనేది ఇంట్రడ్యూస్ చేస్తారు. అండ్ అలాగే ఇక్కడ మనకి మేజర్ ఇంకొకటి ఏంటిదంటే దాదాపు 92 ఇయర్స్ తర్వాత మనకి రైల్వే బడ్జెట్ అనేది జనరల్ బడ్జెట్లో మనకి మర్జ్ చేయడం అనేది జరిగింది, కలపడం అనేది జరిగింది. ఇంతకు ముందు మనకి చూసుకుంటే 2017 బిఫోర్కి చూసుకుంటే మనకి రైల్వే బడ్జెట్ అలాగే జనరల్ బడ్జెట్ అనే రెండు సపరేట్గా ప్రవేశపెట్టేవాళ్ళు. అది కాస్త మనకి కంబైన్ చేయడం, మర్జ్ చేయడం అనేది జరిగింది. రైల్వే బడ్జెట్ అనేది జనరల్ బడ్జెట్తో మనకి మర్జ్ చేయడం అనేది జరిగింది. ఇది జరిగింది మనకి ఫైనాన్స్ మినిస్టర్ ఎవరు అంటే మనకి అరుణ్ జైట్లీ. ఇది దాదాపు 92 ఇయర్స్ తర్వాత. అప్పుడు మనకి 1924లో మనకి సపరేట్గా ఉంటుండే. ఆ తర్వాత మనకి ఇప్పుడు 2017లో జనరల్ బడ్జెట్ మరియు అలాగే రైల్వే బడ్జెట్ అనేది మర్జ్ చేయడం అనేది జరిగింది. అలాగే మనకి ఈ బడ్జెట్ ఏదైతే ఉంటుందో ఇండిపెండెంట్ ఇండియా అంటే 1947లో మనకి ఎవరు ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేశారంటే మనకి 1947లో మనకి ఫస్ట్ బడ్జెట్ ఇంట్రడ్యూస్ చేసింది ఆర్కే షణ్ముఖం శెట్టి. ఇండిపెండెంట్ ఇండియాలో మనకి ఫస్ట్ బడ్జెట్ని ప్రవేశపెట్టింది అప్పుడు ఫైనాన్స్ మినిస్టర్ ఆర్కే షణ్ముఖం శెట్టి. అండ్ అలాగే మనకి ఈ 2021-22 బడ్జెట్ ఏదైతే ప్రవేశపెట్టారో ఫస్ట్ టైం మనకి దీన్ని ఏమన్నారంటే పేపర్లెస్ బడ్జెట్ అని చెప్పి అన్నారు. ఓవరాల్గా మనకి డిజిటల్ వేలో ఈ బడ్జెట్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగింది. దీన్ని పేపర్లెస్ బడ్జెట్ అని కూడా అంటారు. ఫస్ట్ టైం ఈ విధంగా మనకి ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగింది. మనకి దీని లోపల చూద్దాం ఒకసారి. అండ్ అలాగే మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో మనకి బడ్జెట్ అనే పదం అనేది మనకి అక్కడ కనిపించదు. బడ్జెట్ అనే పదం అనేది మనకి ఉండదు ఇండియన్ కాన్స్టిట్యూషన్లో. కాకపోతే మనకి ఆర్టికల్ 2 దేన్ని రిఫర్ చేస్తుంది అంటే యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ మనకి తెలియజేస్తుంది. యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అంటే మనకి వార్షిక ప్రణాళిక అని చెప్పి అంటాం. యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ లేదా వార్షిక ప్రణాళిక ఇది మనకి ఆర్టికల్ 112. దీన్ని తప్పకుండా గుర్తుంచుకోండి. బడ్జెట్ లేకుండా మనకి యాక్చువల్గా కాన్స్టిట్యూషన్లో మనకి ఏ విధంగా రాజ్యాంగంలో ఏ విధంగా రిప్రజెంట్ చేస్తారు అంటే మనకి ఆర్టికల్ 112 యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వార్షిక ప్రణాళిక అని చెప్పి మనకి గుర్తుంచుకోండి. అండ్ అలాగే బడ్జెట్ అంటే మనకి ఏంటి అంటే జనరల్గా మనకి రెవెన్యూ బడ్జెట్ అలాగే మనకి క్యాపిటల్ బడ్జెట్. ఈ రెవెన్యూ బడ్జెట్లో మనకి రెవెన్యూ రిసీట్స్ అండ్ అలాగే రెవెన్యూ ఎక్స్పెండిచర్
అండ్ అలాగే క్యాపిటల్ బడ్జెట్లో ఇక్కడ మనకి క్యాపిటల్ రిసీట్స్ అండ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. సో ఇది వచ్చేసి క్యాపిటల్ రిసీట్స్ అండ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్స్. సో మనకి ఇవి ఏ విధంగా ఉన్నాయో ఒకసారి మనం చూద్దాం. సో ఇక్కడ ఓవరాల్గా మనకి రెవెన్యూ రిసీట్స్ చూసుకుంటే ఈ ఇయర్కి మనకి ఇవన్నీ ఏంటిది అంటే బిఈ అంటే మనకి ఏంటిదంటే బడ్జెట్ ఎస్టిమేషన్స్. ఇప్పుడు మనకి ఏవైతే బడ్జెట్స్ అనేవి ఇంట్రడ్యూస్ చేస్తున్నారో లేదా ప్రవేశపెడుతున్నారో అవన్నీ ఎస్టిమేషన్స్ మాత్రమే. సో మనకి ఓవరాల్గా రెవెన్యూ రిసీట్స్ వచ్చేసి మనకి ఇది ఎంత వస్తుంది అంటే మనకి 17,88,424 crore. ఇవన్నీ క్రోర్స్లో ఉంటాయి. అండ్ అలాగే మనకి రెవెన్యూ ఎక్స్పెండిచర్. సో రెవెన్యూ ఎక్స్పెండిచర్ వచ్చేసి 29,29,000 crores. ఇది వచ్చేసి మనకి 2021-22కి పెట్టడం జరిగింది. అలాగే క్యాపిటల్ రిసీట్స్ వచ్చేసి మనకి 16,94,812 crore. అండ్ అలాగే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ వచ్చేసి 5,54,236 crores. ఇది వచ్చేసి మనకి 2021-22కి ఎస్టిమేట్ చేయడం అనేది జరిగింది. సో యాక్చువల్గా వీటి మీనింగ్ ఏంటిది, రెవెన్యూ రిసీట్స్ అంటే ఏంటిది, రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే ఏంటిది, క్యాపిటల్ రిసీట్స్ అంటే ఏంటి, క్యాపిటల్ ఎక్స్పెండిచర్స్ అంటే ఏంటిది, ఒకసారి మనం ఈ టర్మ్స్ గురించి మనం ఒకసారి చూద్దాం. సో యాక్చువల్గా మనకి ఏమిటి అంటే, సో రెవెన్యూ రిసీట్స్, సో రెవెన్యూ రిసీట్స్ అంటే మనకి ఇంకా సింపుల్గా జనరల్ ఎగ్జాంపుల్ మన లైఫ్లో జరిగే ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకి ఏంటిదంటే ఇన్కమ్, మన మంత్లీ ఇన్కమ్ ఏదైతే ఉంటుందో అది రెవెన్యూ రిసీట్స్ కిందకి వస్తాయి. ఎందుకంటే మనకి రెగ్యులర్గా మంత్లీ రావడం అనేది జరుగుతుంది, రెగ్యులర్గా ఎవ్రీ మంత్లీ రావడం అనేది జరుగుతుంది. ఇది మనకి ఎగ్జాంపుల్ తీసుకుంటే. అండ్ అలాగే రెవెన్యూ ఎక్స్పెండిచర్ తీసుకుంటే మనకి ఇది కూడా మన రెగ్యులర్గా డైలీ లైఫ్లో జరిగేదే. సో మనకి సింపుల్గా తీసుకుంటే రెంట్ కానివ్వండి, మొబైల్ బిల్ కానివ్వండి, ఇలాగా పాల బిల్ ఇవన్నీ కానివ్వండి, జనరల్గా డైలీ మనకి జరిగే ఎక్స్పెండిచర్ అంతా కూడా మనకి ఏంటిదంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటాం. అలాగే ఇది వచ్చేసి మనకి ఇక్కడ క్యాపిటల్ రిసీట్స్. సో క్యాపిటల్ రిసీట్స్ అంటే ఏంటి, ఇవి వచ్చేసి మనకి షార్ట్ టర్మ్ అంటే రెగ్యులర్గా జరుగుతున్న వాటిని రెవెన్యూ రిసీట్స్ అలాగే రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటాం. అలాగే ఇక్కడ క్యాపిటల్ రిసీట్స్ అంటే ఏమిటి అంటే, సో క్యాపిటల్ రిసీట్స్ అంటే ఫర్ సమ్ లాంగ్ టైమ్ అన్నమాట, లాంగ్ టర్మ్కి. సో క్యాపిటల్ రిసీట్స్ అనేది ఏమిటి అంటే మనకి లాంగ్ టర్మ్కి. సపోజ్ మీరేమైనా మీ ఇల్లు ఉంది, మీ ల్యాండ్ అనుకోండి, ల్యాండ్ కానివ్వండి, గోల్డ్ కానివ్వండి, సో ఇవన్నీ లాంగ్ టర్మ్. ఇవేం చేస్తారు అంటే మీరు అమ్మడం అనమాట, సోల్డ్, అమ్మివేయడం, ల్యాండ్ అమ్మడం. మీరు రెగ్యులర్గా ఈ ల్యాండ్ అనేది అమ్ముతూ ఉండరు. సో ఎప్పుడో ఒకసారి మీ కన్స్ట్రక్షన్ అయిన బిల్డింగ్ కానివ్వండి లేదా మీ దగ్గర ఉన్న కోల్డ్ కానీ ఎప్పుడో ఒకసారి అమ్మడం అనేది జరుగుతుంది. సో దానికి లాంగ్ టర్మ్ అనమాట, కొంచెం టైం తీసుకొని అమ్మడం అనేది, రెగ్యులర్గా అమ్మడం అనేది మనం జరగదు. సో ఇవి వచ్చేసి మనకి రెగ్యులర్గా జరగడం అనేది జరుగుతుంది. అండ్ అలాగే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కూడా మనకి అంతే. సో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే మనకి సపోజ్ ఇల్లు కొనాలి అనుకున్నాం, మనకి ఒకటేసారి ఇల్లు కొనడం అనేది జరుగుతుంది, ప్రతిసారి ఇల్లు అనేది కొనాలి. ఇది కూడా ఒక లాంగ్ టర్మ్ ప్లాన్ లాగా తీసుకుంటాం మనం. సో ఇది వచ్చేసి క్యాపిటల్ ఎక్స్పెండిచర్. ఇది మనకి జనరల్గా జరుగుతున్న ఎగ్జాంపుల్, మన డైలీ లైఫ్లో జరుగుతున్న ఎగ్జాంపుల్ తీసుకుంటే. ఇలా కాకుండా మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరఫు నుంచి తీసుకుంటే మనకి ఏ విధంగా వస్తుంది అంటే మనకి ఇది వచ్చేసి, సో రెవెన్యూ రిసీట్స్ అంటే వీళ్ళు ఏవైతే ప్రజెంట్ మనకి స్కీమ్స్ రెగ్యులర్గా మనకి రన్ అవుతున్న స్కీమ్స్ అలాగే వాటి నుంచి వచ్చిన ఇన్కమ్, ఇది మనకి వాటి నుంచి వచ్చిన ఇన్కమ్ ఏదైతే ఉంటుందో అవన్నీ రెవెన్యూ రిసీట్స్ అంటాం. అండ్ అలాగే రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే ప్రస్తుతం జరుగుతున్న, సపోజ్ ఇది మ్యాక్సిమం అంటే మనకి 1 ఇయర్కి కౌంట్ చేసుకోవచ్చు. 1 ఇయర్కి లేదా ప్రజెంట్ ఇయర్ ఏదైతే జరుగుతుందో ఆ ఇయర్లో వచ్చిన ఇన్కమ్ అలాగే ఆ ఇయర్లో ఖర్చు పెట్టిన అమౌంట్, దాన్ని మనం ఎక్స్పెండిచర్ అంటాం. ఇది వచ్చేసి సేమ్, ఇది మనకి సేమ్. అలాగే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో లాంగ్ టర్మ్ కి యూజ్ అయ్యే ప్రాజెక్ట్స్ ఏమైనా ఉంటే వాటి నుంచి వచ్చిన ఇన్కమ్, అలాగే వాటి గురించి ఏదైనా మనకి ప్రాజెక్ట్స్ కానివ్వండి, మనకి సపోజ్ మనకి రఫేల్ యుద్ధ విమానాలు ఉంటాయి, ఇవన్నీ కూడా మనకి ఏంటిదంటే రఫేల్ యుద్ధ విమానాలు కానివ్వండి లేదా స్పెషల్ ఎయిర్ క్రాఫ్ట్స్ కానివ్వండి, వేరే దేశాల నుంచి మనం కొనడం అనేది జరుగుతుంది. సో ఇవన్నీ కూడా మనకి ఏంటంటే ఎక్స్పెండిచర్స్ కిందకి, క్యాపిటల్ ఎక్స్పెండిచర్, లాంగ్ టర్మ్ ఎక్స్పెండిచర్ అనమాట. సో ఇవన్నీ లాంగ్ టర్మ్ ఎక్స్పెండిచర్ కిందకి వస్తాయి. ఇవన్నీ వచ్చేసి క్యాపిటల్ ఎక్స్పెండిచర్స్. సో సింపుల్గా మీకు ఈ జనరల్ టర్మ్ ఏవైతే ఇచ్చానో మనకి డైలీ లైఫ్లో జరిగే దాన్ని గుర్తుంచుకొని దానికి రిలేటెడ్గా మనకి ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి లింక్ చేసుకోండి, సరిపోతుంది.
సో సింపుల్గా మనకి ఎగ్జామ్లో అడగవచ్చు, ఈ ఇయర్ 2021-22 బడ్జెట్లో మనకి రెవెన్యూ రిసీట్స్ ఎంత అని చెప్పి అడగవచ్చు. సో ఇలాంటి క్వశ్చన్ కూడా మనకి ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో నిర్మలా సీతారామన్ గారు ఏంటిదంటే మనకి బడ్జెట్ స్పీచ్లో మనకి రవీంద్రనాథ్ ఠాగూర్ ఏదైతే ఉన్నారో సో వాళ్ళు చెప్పిన ఒక సెంటెన్స్ని చెప్పి మనకి బడ్జెట్ అనేది ప్రవేశపెట్టడం జరిగింది. ఫేత్ ఈజ్ ద బర్డ్ దట్ ఫీల్స్ ద లైట్ అండ్ సైన్స్ వెన్ ద డాన్ ఈజ్ ఇన్ స్టిల్ డార్క్. సో ఇది మనకి ఎగ్జామ్లో అడిగే ఛాన్స్ కూడా ఉంది. నిర్మలా సీతారామన్ ఏ వాక్యంతో మనకి బడ్జెట్ ప్రవేశపెట్టిందని చెప్పి కూడా అడగవచ్చు. ఇది మనకి రవీంద్రనాథ్ ఠాగూర్ యొక్క వాక్యం. సో ఇది కూడా మనకి ఎగ్జామ్లో అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ అలాగే మనకి రీసెంట్గా మనకి ఇండియా ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్ జరిగింది కదా, దాంట్లో విన్ అయి మనం వచ్చాము ఆస్ట్రేలియా గడ్డ మీద. సో బార్డర్ గవాస్కర్ సిరీస్, సో దాని గురించి కూడా ప్రసంగించి మనకి బడ్జెట్లో చెప్పడం అనేది జరిగింది. సో బడ్జెట్ స్పీచ్లో చెప్పడం అనేది జరిగింది. సో నెక్స్ట్ సో మనకి ప్రజెంట్ 2021 ఇయర్స్లో చాలా ఇంపార్టెంట్ మైల్ స్టోన్స్ అనే సెటప్ చేశారు. సో ఇండియన్ హిస్టరీలోనే చాలా ఇంపార్టెంట్ మైల్ స్టోన్ అదేంటిదంటే మనకి ఈ ఇయర్లో మనకి 75th ఇండిపెండెంట్ ఇయర్. సో 75వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకోబోతున్నాం. అండ్ అలాగే 60th ఇయర్స్ ఆఫ్ అలాగే గోవా ఏదైతే మనకి ఇంతకుముందు ఉందో గోవా తన యొక్క ఇండిపెండెన్స్ 61 ఇండిపెండెన్స్ని సెలబ్రేట్ చేసుకోబోతుంది. అండ్ అలాగే మనకి ఇండియా పాకిస్తాన్ వార్కి జరిగి కూడా మనకి 1971 ఇండియా పాకిస్తాన్ వార్ జరిగింది, దాన్ని 50 ఇయర్స్ కంప్లీట్ చేసుకోబోతున్నాం. అండ్ అలాగే ఈ ఇయర్ మనకి 8th సెన్సెస్ ఆఫ్ ఇండిపెండెన్స్ రావబోతుంది. ప్రతి ఎవ్రీ 10 ఇయర్స్కి మనకి పాపులేషన్ కౌంట్ అనేది జరుగుతుంది, అదే మనకి సెన్సెస్ అంటాం. సో ఈ ఇయర్ కూడా మనకి పాపులేషన్ డే వచ్చేసి మనకి మే 11th రోజు కౌంట్ చేయడం అనే 11th అనమాట. మనకి ఎవ్రీ ఇయర్ మే 11th మన పాపులేషన్ డే అంటాం. సో ఈ ఇయర్ వచ్చేసి మనకి ఆఫ్టర్ ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత మనకి 8th సెన్సెస్ అనమాట. ఇది మనకి ఈ 2021లో ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. అండ్ అలాగే ఇండియా టర్న్స్ ఇన్ ద బ్రిక్స్ ప్రెసిడెన్సీ, మనకి బ్రిక్స్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఈ ఇయర్ మనకి మన కంట్రీలో బ్రిక్స్ సమ్మిట్ జరగబోతుంది. అండ్ అలాగే దాంట్లో మనకి ప్రెసిడెంట్ వచ్చేసి కూడా మనకి ఇండియాకి సంబంధించిన వ్యక్తి ఉండబోతున్నాడు. అండ్ అలాగే మనకి సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించింది మనకి చంద్రయాన్ 3 మిషన్ కూడా లాంచ్ చేయబోతున్నాం ఈ ఇయర్ ఎండ్ వరకు. అండ్ అలాగే హరిద్వార్లో మహాకుంభమేళా కూడా జరగబోతుంది ఉత్తరాఖండ్లో ఇది. సో ఇవి మేజర్గా కొన్ని ఇంపార్టెంట్ మైల్ స్టోన్స్ ఈ 2021లో మనకి ఉన్నాయి. ఇవి కూడా మనకి అడిగే ఛాన్సెస్ ఉంటాయి. సో నెక్స్ట్ చూద్దాం. సో మనకి ఏదైతే లాక్డౌన్ జరిగిందో ఆ లాక్డౌన్ టైంలో ప్రైమ్ మినిస్టర్ మనకి ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన అనౌన్స్ చేశాడు. ఎంత అమౌంట్కి అంటే 2.76 lakh crores-కి. సో ఇది 2.76 lakhs crore దీంట్లో ఏమేమి ప్రొవైడ్ చేశారంటే ఫ్రీ ఫుడ్ గ్రెయిన్స్ అనమాట. 800 million పీపుల్కి ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ అలాగే ఫ్రీ కుకింగ్ గ్యాస్ కూడా, ఫ్రీ కుకింగ్ గ్యాస్ ఫర్ 80 million ఫ్యామిలీస్కి ఫ్రీ కుకింగ్ గ్యాస్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ అలాగే క్యాష్ ట్రాన్స్ఫర్ చేశారు. సో 400 million ఫార్మర్స్కి అప్పుడు మనకి జన్ధన్ ఖాతాలు ఇట్లా 500 ఈ విధంగా పడడం అనేది జరుగుతుంది. అలా కాకుండా సో మనకి ఈ విధంగా 400 million ఫ్యామిలీస్ ఫార్మర్స్కి, ఉమెన్స్కి, ఎల్డర్స్కి అండ్ అలాగే పూర్ అండ్ నీడీ పీపుల్స్కి క్యాష్ ట్రాన్స్ఫర్ చేయడం అనేది జరిగింది జన్ధన్ ఖాతాలోకి. సో ఇవి మనకి లాక్డౌన్లో జరిగిన కొన్ని విషయాలు. అండ్ అలాగే నెక్స్ట్ మే 2020లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనౌన్స్ ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజ్ ANB 1.0 ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజ్. ఇది చాలా ఇంపార్టెంట్. అండ్ అలాగే వీటితో పాటుగా మనకి ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజ్ 2.1 3.0 కూడా రాబోతున్నారు. అండ్ అలాగే టోటల్ ఫైనాన్షియల్ ఇంపాక్ట్ ఆల్ ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజ్, ఈ 3 ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజెస్ ఏవైతే ఉన్నాయో వీటి మూడిటికి కలిపి 27.1 lakh crores అలొకేట్ చేయడం అనేది జరిగింది. అది మన ఇండియా జీడిపిలో 13%కి ఈక్వల్. సో ఈ 3 ప్యాకేజెస్కి ఎంత అలొకేట్ చేశారని చెప్పి కూడా మన క్వశ్చన్ అడగవచ్చు. అది వచ్చేసి 27.1 lakh crores. ఇది వచ్చేసి ఎంతకి ఈక్వల్ అంటే మన ఇండియన్ జీడిపిలో 13%కి ఇది ఈక్వల్. సో నెక్స్ట్
సో బడ్జెట్ మెయిన్గా ఫాలోయింగ్ 6 ఏవైతే ఉన్నాయో ఈ పిల్లర్స్ని బేస్ చేసుకొని మనకి బడ్జెట్ అనేది ప్రవేశపెట్టడం అనేది జరిగింది. అందులో ఫస్ట్ వచ్చేసి హెల్త్ అండ్ వెల్ బీయింగ్స్, ఫిజికల్ అండ్ ఫైనాన్షియల్ క్యాపిటల్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇంక్లూజివ్ డెవలప్మెంట్ ఫర్ ఆస్పిరేషనల్ ఇండియా, రీఇన్వర్గరేటింగ్ హ్యూమన్ క్యాపిటల్, ఇన్నోవేషన్ అండ్ R&D, మినిమం గవర్నమెంట్ అండ్ మ్యాక్సిమం గవర్నెన్స్. ఈ 6 పిల్లర్స్ తో మనకి బడ్జెట్ అనేది ప్రవేశపెట్టడం జరిగింది. సో ఎగ్జామ్స్ లో మనకి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ పిల్లర్ ఆఫ్ బడ్జెట్ అని చెప్పి బడ్జెట్ ప్రపోజల్ అని చెప్పి కూడా మనకి అడగొచ్చు. ఈ 4 కూడా మీరు గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ ఇందులో ఫస్ట్ వన్ వచ్చేసి హెల్త్ అండ్ వెల్ బీయింగ్స్. దీంట్లో ఆత్మనిర్భర్ భారత్ స్వచ్ఛ భారత్ యోజన లాంచ్ చేయడం జరిగింది. స్వచ్ఛ భారత్ యోజన, ఆత్మనిర్భర్ భారత్ లో స్వచ్ఛ భారత్ యోజన. దీంట్లో మనకి 64,180 crores ఓవరాల్ 6 years కి మనకి అలకేట్ చేయడం అనేది జరిగింది. దిస్ విల్ డెవలప్ capacities of primary, secondary and tertiary care health systems, strengthen existing national institutions and create new institutions. This will addition to the national health mission. సో నేషనల్ హెల్త్ మిషన్ ఏదైతే ఉంటుందో దానికి అడిషనల్గా ఇది లాంచ్ చేయడం జరిగింది. ఇది మనకి హెల్త్ సిస్టంలో మనకి ఏవైతే ప్రైమరీ కానివ్వండి, సెకండరీ కానివ్వండి, టెర్షరీ కానివ్వండి, మనకి హాస్పిటాలిటీ తీసుకుంటే మనకి ఎమర్జెన్సీ సెక్షన్స్ ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ కేటగిరీలు డెవలప్ చేయడానికి మనకి ఈ అమౌంట్ అనేది అలొకేట్ చేయడం అనేది జరిగింది. అలాగే ఇన్స్టిట్యూషన్స్, క్రియేట్ న్యూ ఇన్స్టిట్యూషన్స్ కూడా మనకి కొత్త ఇన్స్టిట్యూషన్స్, హెల్త్కి సంబంధించిన కొత్త ఇన్స్టిట్యూషన్ కూడా డెవలప్ చేయడానికి ఈ బడ్జెట్ అనేది అలొకేట్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ దీంట్లో భాగంగా సపోర్టింగ్ 17,788 రూరల్ అండ్ 11,024 అర్బన్ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ని ఓపెన్ చేయడానికి చూస్తున్నారు. అండ్ సెట్టింగ్ అప్ ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ హెల్త్ ల్యాబ్స్ ఇన్ ఆల్ డిస్ట్రిక్ట్స్. ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ హెల్త్ ల్యాబ్స్ని అన్ని డిస్ట్రిక్ట్స్లలో మనకి ఇండియాలో ఉన్న అన్ని డిస్ట్రిక్ట్స్లలో సెటప్ చేయడానికి, అండ్ అలాగే 3,382 బ్లాక్ పబ్లిక్ హెల్త్ యూనిట్స్ 11 స్టేట్లో మనకి డెవలప్ చేయడానికి ప్రవేశపెట్టడం జరిగింది. అండ్ అలాగే క్రిటికల్ కేర్ సెంటర్ బ్లాక్స్ని కూడా 602 డిస్ట్రిక్ట్స్ ఇండియాలో ఏవైతే ఉన్నాయో అండ్ అలాగే 12 ఇన్స్టిట్యూషన్ని ఓపెన్ చేయడం ఎస్టాబ్లిష్ చేస్తారని చెప్పి అన్నారు. అండ్ అలాగే స్ట్రెంథనింగ్ ఆఫ్ నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్. సో నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ ఏదైతే ఉంటుందో దాన్ని బలపరచడానికి, అలాగే 5 రీజనల్ బ్రాంచెస్, అలాగే 20 మెట్రోపాలిటన్ హెల్త్ సర్వైవల్ యూనిట్స్ కూడా ప్రారంభించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ అండ్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ హెల్త్ ఇన్ఫర్మేషన్ పోర్టల్స్. సో హెల్త్ ఇన్ఫర్మేషన్ పోర్టల్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎక్స్పాండ్ చేయడానికి అన్ని స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీలో సో అందరి పబ్లిక్ హెల్త్ ల్యాబ్స్ ప్రొవైడ్ చేయడానికి కూడా డెవలప్ చేయడానికి ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ ఆపరైజేషన్ ఆఫ్ 17 న్యూ పబ్లిక్ హెల్త్ యూనిట్స్ అండ్ స్ట్రెంథనింగ్ ఆఫ్ 33 ఎగ్జిస్టింగ్ పబ్లిక్ హెల్త్ యూనిట్స్ ఎట్ పాయింట్ ఆఫ్ ఎంట్రీ. దిస్ ఈజ్ ఎట్ 32 ఎయిర్పోర్ట్స్, 11 సీపోర్ట్స్ అండ్ 7 ల్యాండ్ క్రాపింగ్స్. ఇక్కడ మనకి హెల్త్ యూనిట్స్ అనేది ఆపరేషనల్ చేయడం అనేది జరుగుతుంది, నడిపించడం అనేది జరుగుతుంది. ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్స్ అండ్ అలాగే 2 మొబైల్ హాస్పిటల్స్ కూడా సెటప్ చేయడం అనేది జరుగుతుంది. సో ఓవరాల్గా చూసుకుంటే మనకి హెల్త్ అండ్ వెల్ బీయింగ్ ఎక్స్పెండిచర్ వచ్చేసి మనకి ఓవరాల్గా చూసుకుంటే 2,23,846 crore వీటికి అలకేట్ చేయడం జరిగింది. దీంట్లో ఇండివిజువల్గా చూసుకుంటే ఈ విధంగా ఆయుష్ మినిస్ట్రీకి ఇంత, హెల్త్ రీసెర్చ్కి ఇంత అమౌంట్ ఫిజికల్ ఇయర్ 2021-22, అండ్ అలాగే హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్కి 71,216, అండ్ అలాగే వ్యాక్సినేషన్కి 35,000 crores, న్యూట్రిషన్కి 2,700 crores, అండ్ అలాగే గ్రాంట్స్ ఆఫ్ వాటర్ అండ్ శానిటేషన్కి 36,022 crores, గ్రాంట్ ఆఫ్ హెల్త్ వచ్చేసి 13,192. ఓవరాల్గా మనకి హెల్త్ అండ్ వెల్ బీయింగ్స్కి ఎక్స్పెండిచర్ వచ్చేసి 2,23,846 crores అలకేట్ చేయడం అనేది జరిగింది. అండ్ అలాగే న్యూట్రిషన్ అంటే టు స్ట్రెంథన్ ద న్యూట్రిషన్ కంటే ఏదైతే మాల్ న్యూట్రిషన్ నుండి బాధపడతారో వాళ్ళు, సో వాళ్ళకి మిషన్ పోషన్ 2.1 అని చెప్పి లాంచ్ చేశారు. సో వాళ్ళకి న్యూట్రిషన్ ప్రొడక్ట్ ఇచ్చేసి వాళ్ళకి స్ట్రెంథన్ చేయడానికి ఈ మిషన్ అనేది లాంచ్ చేశారు. సో నెక్స్ట్ యూనివర్సల్ కవరేజ్ ఆఫ్ వాటర్ సప్లై.
సో యూనివర్సల్ కవరేజ్ ఆఫ్ వాటర్ సప్లై ఏంటి అంటే మనకి యాజ్ ఆఫ్ రికమెండేషన్ ప్రొవైడెడ్ బై WHO ఏదైతే రికమెండేషన్ ప్రొవైడ్ చేసిందో దానికి అనుగుణంగా క్లీన్ వాటర్ అందరికీ అందించాలనే ఉద్దేశంతో జల్ జీవన్ మిషన్ అర్బన్ ఏరియాస్లో మనకి జల్ జీవన్ మిషన్ అనేది లాంచ్ చేయబోతున్నారు. అండ్ అలాగే ఇట్ ఎయిమ్స్ యూనివర్సల్ వాటర్ సప్లై ఇన్ ఆల్ ఎన్నైతే మనకి 4378 అర్బన్ లోకల్ బాడీస్ ఉన్నాయో అండ్ అలాగే 2.86 crores బడ్జెట్తో హౌస్ హోల్డ్స్ 2.86 crores హౌస్ హోల్డ్ ట్యాప్ కనెక్షన్స్ ఇంటి కనెక్షన్స్ ఉంటాయి అవి. అండ్ అలాగే యాజ్ వెల్ యాజ్ లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ఇన్ 500 అమృత్ సిటీస్ ఏవైతే ఉంటాయో 500 అమృత్ సిటీస్. సో 500 అమృత్ సిటీస్ కి 4308 అర్బన్ లోకల్ బాడీస్ కి 2.86 crore హౌస్ హోల్డ్ ట్యాప్ కనెక్షన్ కి సో ఓవరాల్ గా జల్ జీవన్ మిషన్ ద్వారా అందించడం అనేది జరుగుతుంది. ఓవరాల్ గా ఇది 5 years ఇంప్లిమెంట్ చేయడానికి 2,87,000 crores అలొకేట్ చేయడం అనేది జరిగింది. సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి అండ్ అలాగే ఇక్కడ చూసుకుంటే మనకి సో ఇక్కడ మనకి మినిస్ట్రీస్ కూడా కొన్ని అడగడం అనేది జరుగుతుంది. ఇక్కడ మనకి జల్ శక్తి మినిస్ట్రీ ఎవరు అంటే మనకి జల్ శక్తి మినిస్టర్ లేదా వాటర్ మినిస్టర్ అంటాం, జల్ శక్తి మినిస్టర్. సో జల్ శక్తి మినిస్టర్ ఎవరు అంటే గజేంద్ర సింగ్ షెకావత్. సో ఇవి కూడా మనకు చాలా ఇంపార్టెంట్. ఏ మినిస్టర్ లాంచ్ చేశారు లేదా ఏ మినిస్ట్రీ లాంచ్ చేసిందని చెప్పి కూడా అడుగుతాడు. గజేంద్ర సింగ్ షెకావత్, మినిస్టర్ ఆఫ్ జల్ శక్తి లేదా వాటర్ మినిస్ట్రీ అని చెప్పి కూడా చెప్పొచ్చు. అండ్ అలాగే స్వచ్ఛ భారత్ అండ్ అలాగే స్వస్థ భారత్. సో స్వచ్ఛ భారత్ అండ్ అలాగే స్వస్థ భారత్ టోటల్ ఫైనాన్షియల్ అలొకేషన్ ఆఫ్ దీనికి ఎంత అలొకేట్ చేశారంటే 1,41,678 crores అలొకేట్ చేయడం అనేది జరిగింది. ఇది కూడా 5 years పీరియడ్ 2021 to 26. సో అలాగే క్లీన్ ఎయిర్. సో క్లీన్ ఎయిర్ పొల్యూషన్ ఏదైతే ఉంటుందో దీన్ని ట్యాకిల్ చేసి కంప్లీట్గా తగ్గించడానికి 2,217 crores 42 అర్బన్ సెంటర్స్ ఏవైతే ఉంటాయో విత్ మిలియన్ పాపులేషన్ 10 లక్షలకు మించి పబ్లిక్ ఎక్కడైతే అర్బన్ ఏరియాస్లో ఉంటారు, అర్బన్ సెంటర్స్లో ఉంటారు, ఏరియాస్లో ఉంటారో 42 సెంటర్స్ సెలెక్ట్ చేసుకొని అక్కడ మనకి ఇంత అమౌంట్ అలొకేట్ చేసి అక్కడ ఎయిర్ పొల్యూషన్ని తగ్గించాలని చెప్పి అలొకేట్ చేయడం అనేది జరిగింది. అండ్ అలాగే వాలంటరీ వెహికల్ స్క్రాపింగ్ పాలసీ, ఇది చాలా ఇంపార్టెంట్. ఇది రీసెంట్గా కొత్తగా ఇన్స్టిట్యూట్ చేశారు. వాలంటరీ వెహికల్ స్క్రాపింగ్ పాలసీ. Vehicles would undergo fitness tests in automated fitness centers after 20 years in cases of personal vehicle and after 15 years. ఏదైతే మనకి పర్సనల్ వెహికల్స్ 20 years కి కంటే ఎక్కువగా ఉంటాయో అలాగే కమర్షియల్ వెహికల్స్ అంటే క్యాబ్స్ కానివ్వండి ఇవన్నీ ట్యాక్సీస్ కానివ్వండి 15 years కంటే ఎక్కువగా ఉంటాయి. వీటికి డైరెక్ట్గా స్క్రాప్ చేయమని చెప్పి అంటున్నారు. సో దీని గురించి వీళ్ళు వాలంటరీ వెహికల్ స్క్రాపింగ్ పాలసీని లాంచ్ చేయడం అనేది జరిగింది. సో పర్సనల్ వెహికల్స్ అయితే గ్రేటర్ దాన్ 20 years అలాగే కమర్షియల్ వెహికల్స్ అయితే 15 years కంటే ఎక్కువగా పాతవి ఉండకూడదు. ఇవన్నీ కూడా స్క్రాప్ చేయమని చెప్పి స్క్రాప్ చేయమని చెప్పి చెప్పడం అనేది జరిగింది. సో నెక్స్ట్ అలాగే వ్యాక్సిన్కి కోవిడ్ వ్యాక్సిన్ ఏదైతే ఉందో దీన్ని డెవలప్ చేయడానికి 35,000 crores అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ అలాగే ఈ వ్యాక్సిన్ కూడా మనకి మన ఇండియా నుంచి బయటి కంట్రీస్కి 100+ కంట్రీస్కి మనం ఎక్స్పోర్ట్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ అలాగే మనకి ఇండియా నుంచి 2 వ్యాక్సిన్స్ అనేది తయారవుతున్నాయి. ఒకటి కోవిషీల్డ్ అలాగే కోవాక్సిన్. ఈ 2 కూడా మనకి ఏ కంపెనీయో మీరు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. కోవిషీల్డ్ అలాగే కోవాక్సిన్ ఈ 2 కూడా ఏ కంపెనీకి సంబంధించిన వ్యాక్సిన్సో కమెంట్ బాక్స్లో మీరు కమెంట్ చేయండి. అండ్ అలాగే మనకి ఫైనల్గా ఓవరాల్గా బడ్జెట్ అవుట్లే ఫర్ హెల్త్ అండ్ వెల్ బీయింగ్స్ కావాలి మనం చూసాం 2,23,846 crores అలొకేట్ చేయడం అనేది జరిగింది. సో ఇది మాత్రం తప్పకుండా మీరు కమెంట్ చేయండి మధ్యలో. సో నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి ఫిజికల్ అండ్ ఫైనాన్షియల్ క్యాపిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇది మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించింది, పర్యావరణానికి సంబంధించింది. ఆత్మ నిర్భర్ భారత్ ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్. సో ఈ స్కీమ్ ద్వారా 13 సెక్టార్స్కి 1.97 lakh crores ఇన్వెస్ట్మెంట్ పెట్టడం అనేది అమౌంట్ అలొకేట్ చేయడం అనేది జరిగింది. అలాగే టెక్స్టైల్స్. సో అలాగే మనకి ఇండియాలో
ఇండియాలో కాకుండా ఓవరాల్ వరల్డ్ వైడ్ ప్రపంచం మొత్తంలో మన టెక్స్టైల్ ఇండస్ట్రీని డెవలప్ చేయడానికి మిత్రా ప్రాజెక్ట్ మెగా ఇన్వెస్ట్మెంట్ టెక్స్టైల్ పార్క్స్ని లాంచ్ చేయడం అనేది జరిగింది. అండ్ ఓవరాల్గా దీని ద్వారా మనకి 7 టెక్స్టైల్ పార్క్స్ ఇండియాలో రాబోతున్నాయి. వితిన్ 3 ఇయర్స్లో మనకి 7 టెక్స్టైల్ పార్క్స్ అనేవి రాబోతున్నాయి. అండ్ అలాగే మనకి ప్రజెంట్ టెక్స్టైల్ మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ ఎవరున్నారు? స్మృతి ఇరానీ. సో స్మృతి ఇరానీ, మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్. అండ్ అలాగే నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్ లైన్ NIP, ఇట్ వాజ్ లాంచ్డ్ విత్ 6835 ప్రాజెక్ట్స్తో యాక్చువల్గా లాంచ్ అయింది. తర్వాత దీన్ని ఎక్స్టెండ్ చేశారు, 7400కి ఎక్స్టెండ్ చేశారు. దీని యొక్క అలొకేషన్ వచ్చి 1.1 lakh crores. నెక్స్ట్ అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్సింగ్ అండ్ డెవలప్మెంట్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్. సో దీనికి మనం ఇక్కడ 20,000 crores అలొకేట్ చేయడం అనేది జరిగింది. ఏం టు లెండింగ్ అట్లీస్ట్ 5 lakh crore ఫర్ DFI డెవలప్మెంట్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్కి విత్ ఇన్ 3 yearsలో ఇంత లెండింగ్స్ అనేది ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. రోడ్స్ అండ్ హైవేస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో భారతమాల పరియోజన ప్రాజెక్ట్. సో మనకి ఎగ్జామ్స్ అడుగుతారు, భారతమాల ప్రాజెక్ట్ దేనికి సంబంధించి అంటే రోడ్స్ అండ్ హైవేస్కి సంబంధించింది. More than 13,000 kilometers length of roads at cost of 3.3 lakhs crore has been already been done and awarded under ఏదైతే ఓవరాల్గా 5.35 lakhs crores ఓవరాల్గా అలొకేట్ చేశారో దీంట్లో భాగంగా 3.3 lakhs crores తోని మోర్ దెన్ 13,000 కిలోమీటర్స్ కంటే ఎక్కువ రోడ్స్ అనేది ఆల్రెడీ డెవలప్ చేశారని చెప్తున్నాను. అలాగే బై మార్చ్ 2022 అవార్డింగ్ అనదర్ మిగతా కూడా 8,500 కిలోమీటర్స్ రోడ్ అయితే కంప్లీట్ చేశారని చెప్పి, అండ్ ఇన్ అడిషన్ టు దీనికి అడిషన్గా ఎక్స్ట్రాగా 11,000 కిలోమీటర్ నేషనల్ హైవే కారిడార్స్ కూడా డెవలప్ చేస్తామని చెప్పి అంటున్నారు. సో నెక్స్ట్, సో ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఈ 4 పాయింట్స్ గుర్తుంచుకోండి. దీంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి 3,500 కిలోమీటర్ ఆఫ్ నేషనల్ హైవే వర్క్స్ ఇన్ ద స్టేట్ ఆఫ్ తమిళనాడు అండ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ 1.03 lakh crore ఇన్వెస్ట్మెంట్ తోని తమిళనాడులో 3,500 కిలోమీటర్ల నేషనల్ హైవేని వేయడం అనేది జరుగుతున్నాయి. అండ్ అలాగే 65,000 crores తోని కేరళలో 1,100 కిలోమీటర్ల నేషనల్ హైవేని వర్క్స్ అనేవి జరుగుతున్నాయి అంటున్నారు. అండ్ అలాగే 25,000 crores తోని వెస్ట్ బెంగాల్లో 675 కిలోమీటర్స్ నేషనల్ హైవే, అండ్ అలాగే 19,000 crores-తో అస్సాంలో నేషనల్ హైవే అనేది ప్రొవైడ్ చేయాలి. ఈ 4 స్టేట్స్ గుర్తుంచుకోండి. మనకి 2021లో ఈ 4 స్టేట్స్తో మనకి ఎలక్షన్స్ అనేది జరుగుతున్నాయి. సో దీన్ని బేస్ చేసుకొని కూడా ఈ బడ్జెట్ అనేది అలొకేట్ చేశారని చెప్పుకోవచ్చు. సో ఈ 4 స్టేట్స్కి సంబంధించి సీఎం అండ్ గవర్నర్స్ కూడా మీకు ఐడియా ఉండాలి. ఓవరాల్గా మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్కి వచ్చేసి ఓవరాల్గా చూసుకుంటే 1,81,101 crores అనేది వీళ్ళు అలొకేట్ చేయడం అనేది జరిగింది. అండ్ అలాగే మనకి మినిస్ట్రీ ఆఫ్ రోడ్ అండ్ హైవేస్ వచ్చేసి మినిస్ట్రీ ఎవరు అంటే మనకి నితిన్ గడ్కరీ. సో మినిస్ట్రీ ఆఫ్ రోడ్ అండ్ హైవేస్ వచ్చేసి మనకి నితిన్ గడ్కరీ. సో నెక్స్ట్ వన్, రైల్వే ఇన్ఫ్రాస్ట్రక్చర్స్. సో రైల్వేస్కి సంబంధించింది నేషనల్ రైల్ ప్లాన్ తీసుకురావడం అనేది జరిగింది. ఇది వచ్చేసి 2030 వరకు ఈ ప్లాన్ అనేది క్రియేట్ ఫ్యూచర్ రెడీ రైల్వే సిస్టమ్ బై 2030. సో నేషనల్ రైల్ ప్లాన్ ఏ ఇయర్కి సంబంధించిన 2030 వరకు తీసుకురావడం అనేది జరుగుతుంది. ఈ ప్లాన్ 2030 గురించి. ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ దట్ వెస్టర్న్ డెడికేటెడ్ ఫ్రంటియర్ కారిడార్స్ అండ్ అలాగే ఈస్టర్న్ ఫ్రంటియర్ కారిడార్స్ విల్ బి కమెన్స్డ్ బై జూన్ 2022 లోపు ఈ 2 కూడా కంప్లీట్ అవుతాయని చెప్పి అంటున్నారు. అండ్ అలాగే ఇది గుర్తుంచుకోండి, డిసెంబర్ 2023 వరకు
100% బ్రాడ్ గేజ్ ఏవైతే ఉంటాయో రైల్వే నెట్వర్క్స్ అవన్నీ కూడా 100% ఎలక్ట్రిఫికేషన్ చేస్తా అని చెప్పి అంటున్నారు. ఎప్పటి వరకు? డిసెంబర్ 2023 వరకు. సో ఓవరాల్గా రైల్వేస్కి చూసుకుంటే మనకి 1,10,055 crores అలకేట్ చేయడం అనేది జరిగింది. సో ఇది చాలా ఇంపార్టెంట్. 100% ఎలక్ట్రిఫికేషన్ ఎప్పటి వరకు అంటే డిసెంబర్ 2023 వరకు. దేనికి అంటే బ్రాడ్ గేజ్కి సంబంధించి. సో ఇక్కడ అలాగే మనకి మినిస్ట్రీ ఆఫ్ రైల్వే వచ్చేసి ఎవరు? మినిస్ట్రీ ఆఫ్ రైల్వే వచ్చేసి పీయూష్ గోయల్. సో మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ వచ్చేసి మనకి పీయూష్ గోయల్ సార్. అలాగే ఇక్కడ నెక్స్ట్ వన్ వచ్చేసి అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్కీమ్ విల్ బి లాంచ్డ్ ఎట్ కాస్ట్ ఆఫ్ 18,000 crore. ద స్కీమ్ విల్ డిప్లాయ్ ఇన్నోవేటివ్ PPP మోడల్, enable private sectors players to finance, acquire, operate and maintain over 20,000 buses. సో 18,000 కోట్లతోని మనకి PPP పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటాం. PPP అంటే మనకి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ తోని ఓవరాల్గా 20,000 ప్రైవేట్ బస్సెస్ ని మెయింటైన్ చేయడానికి మనకి ఈ స్కీమ్ అనేది లాంచ్ చేశారు. సో PPP దీని యొక్క అబ్రివేషన్ కూడా మనకు అడుగుతారు ఎగ్జామ్, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. సో అలాగే మనకి మెట్రో ట్రైన్ కి సంబంధించి 2 టెక్నాలజీస్, మెట్రో లైట్ అలాగే మెట్రో నియో, ఈ 2 టెక్నాలజీస్ యూజ్ చేసుకొని మెట్రో రైల్ ప్రాజెక్ట్స్ ని తక్కువ కాస్ట్ తో కంప్లీట్ చేసి ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. ప్రొవైడ్ మెట్రో రైల్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో అది తక్కువ కాస్ట్ తో కంప్లీట్ అయ్యేలా చూడడం అనేది జరుగుతుంది ఈ 2 టెక్నాలజీస్ తోని, మెట్రో లైట్ అండ్ అలాగే మెట్రో నియో టెక్నాలజీస్. అండ్ అలాగే ఇక్కడ చూడండి ఫండ్స్ ఫ్రమ్ సెంటర్, ఏదైతే కొన్ని మెట్రో ప్రాజెక్ట్స్ ఉన్నాయో కొన్ని స్టేట్స్లలో వాటికి సెంటర్ నుంచి ఫండ్స్ ఏ విధంగా వస్తున్నాయో ఇక్కడ చెప్పారు. కొచ్చి మెట్రో రైల్ ఫేజ్ 2కి 11.5 కిలోమీటర్ల మెట్రోకి 19,057.05 crores అలకేట్ చేయడం అనేది జరిగింది. సో కొచ్చి అంటే మనకి ఏంటి? కేరళ. అలాగే చెన్నై మెట్రో రైల్ ఫేజ్ 2 ఇది వచ్చేసి మనకి 118.9 కిలోమీటర్కి 63,246 crore అలకేట్ చేయడం అనేది జరిగింది. అండ్ అలాగే బెంగళూరు మెట్రో ప్రాజెక్ట్ ఫేజ్ 2A అండ్ 2B అంటే ఇక్కడ 58.19 కిలోమీటర్స్కి 14,788 crores అలకేట్ చేయడం అనేది జరిగింది. అలాగే నాగ్పూర్ మెట్రో రైల్ ప్రాజెక్ట్ ఫేజ్ 2 అండ్ అలాగే ఇక్కడ నాగ్పూర్ ముంబైలో మనకి 2 ఇక్కడ మనకి నాగ్పూర్ మెట్రో రైల్ ప్రాజెక్ట్ ఫేజ్ 2 అండ్ అలాగే నాసిక్ మెట్రో రైల్, ఈ రెండింటికి ఒకదానికి 5,976 crores అలాగే ఇంకోదానికి 2,092 crores అలకేట్ చేయడం అనేది జరిగింది. సో ఓవరాల్ ఇక్కడ చూస్తే కేరళ, తమిళనాడు, కర్ణాటక, ముంబై మెట్రో రైల్స్ కి సెంట్రల్ నుంచి ఫండ్స్ అనేది అలకేట్ చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. దిస్ పవర్ డిస్ట్రిబ్యూషన్ సెక్టర్ విల్ బి లాంచ్డ్ విత్ అవుట్లే ఆఫ్ 3,05,984 crores. ఓవరాల్గా 5 years కి 3,05,984 కోట్లు పవర్ డిస్ట్రిబ్యూషన్ కి అలకేట్ చేయడం అనేది జరిగింది. అలాగే పిఎం మోడీ అనౌన్స్డ్ థర్డ్ రీఇన్వెస్ట్మెంట్ సమిట్ ఎప్పుడైతే నవంబర్ 2020లో జరిగిందో అప్పుడు మనకి పిఎం మోడీ ఏం అనౌన్స్ చేశారంటే హైడ్రోజన్ ఎనర్జీ మిషన్ ని అనౌన్స్ చేయడం అనేది జరిగింది. సో ఈ హైడ్రోజన్ ఎనర్జీ మిషన్ అని ఏంటిది అంటే గ్రీన్ పవర్ సోర్సెస్ ఏవైతే మనకి ఉంటాయో సోలార్ కానివ్వండి, విండ్ పవర్ కానివ్వండి, ఇవన్నీ కూడా వీటిని యూజ్ చేసి హైడ్రోజన్ జనరేట్ చేయడాన్ని మనకి హైడ్రోజన్ ఎనర్జీ మిషన్ అని చెప్పి అంటారు. సో గ్రీన్ పవర్ని యూజ్ చేసి హైడ్రోజన్ని ప్రొడ్యూస్ చేయడాన్ని సో హైడ్రోజన్ ఎనర్జీ మిషన్ అనేది చెప్పి లాంచ్ చేయడం అనేది జరిగింది. సో అలాగే నెక్స్ట్ వన్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ ఉజ్వల స్కీమ్. సో ఉజ్వల స్కీమ్ బేసిక్గా దేనికి సంబంధించిన ఎవరైతే మహిళలు ఉంటారో బీపీకి బిలో పవర్టీ లైన్కి దిగువన ఎవరైతే మహిళలు ఉంటారో వాళ్ళకి ఉజ్వల స్కీమ్ ద్వారా ఫ్రీ గ్యాస్ సిలిండర్ అనేది ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. విచ్ హ్యాస్ బెనిఫిట్స్ 8 crore. ఇప్పటి వరకు 8 crore హౌస్ హోల్డ్స్ 8 కోట్ల హౌస్ హోల్డ్స్ బెనిఫిట్ పొందడం అనేది జరిగింది. అండ్ అలాగే ఇంకొక 1 crore ఎక్స్టెండ్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ అలాగే 100 కొత్త డిస్ట్రిక్ట్ జిల్లాలని యాడ్ చేయడం అనేది జరుగుతుంది ఇన్ 3 yearsలో, కమింగ్ 3 yearsలో. రాబోయే 3 సంవత్సరాల్లో కొత్తగా 100 డిస్ట్రిక్ట్లని
యాడ్ చేయడం అనేది జరుగుతుంది. ప్రజెంట్ 8 crores హౌస్ హోల్డ్స్కి ఈ స్కీమ్ ద్వారా రావడం జరిగింది. అలాగే ఫర్దర్గా 1 కోటి మందిని ఎక్స్ట్రాగా యాడ్ చేయడం అనేది జరుగుతుంది. వాటితో పాటు ఉన్న న్యూ డిస్ట్రిక్ట్స్ని కూడా యాడ్ చేయడం అనేది జరుగుతుంది. అలాగే జమ్మూ అండ్ కాశ్మీర్లో న్యూ గ్యాస్ పైప్ లైన్ ప్రాజెక్ట్ కూడా అనౌన్స్ చేయడం అనేది జరిగింది. అండ్ అలాగే టు బూస్ట్ నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ సెక్టార్స్, సో దీనికి 1000 crores అలొకేట్ చేయడం అనేది టు సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అండ్ అలాగే 1500 crores ఫర్ ఇండియన్ రిన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ. ఈ రెండింటికి నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ సెక్టార్స్ కింద ఒకదానికి సోలార్ ఎనర్జీ కార్పొరేషన్కి 1000 crores అండ్ అలాగే ఇండియన్ రిన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీకి 1500 crores అలొకేట్ చేయడం అనేది జరిగింది. అలాగే నెక్స్ట్ ఇంక్రీజింగ్ ఎఫ్డిఐ ఇన్సూరెన్స్ సెక్టార్స్ ఏవైతే ఉన్నాయో ఎఫ్డిఐ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అనేది మనకి వేరే దేశాల నుంచి వచ్చే ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉంటుందో వాటి యొక్క ఇన్సూరెన్స్ సెక్టార్లో మనకి ఇంక్రీజ్ చేయడం అనేది జరిగింది. ఇన్సూరెన్స్ యాక్ట్ 1938 ఏదైతే ఉంటుంది, ఇది కూడా మనకి యాక్ట్ అనేది కూడా మనకి అడగవచ్చు. అది ప్రీవియస్లో 49 ఉంటే దాన్ని 74%కి ఇంక్రీజ్ చేయడం అనేది జరిగింది. అండ్ అలాగే డిజిన్వెస్ట్మెంట్ అంటే ఏంటి, మనకి పెట్టుబడులు ఏవైతే ఉంటాయో వాటిని ఉపసంహరించుకోవడం, దీన్ని మనం డిజిన్వెస్ట్ అంటాం. దీని నుంచి ఓవరాల్గా 2 పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ని అండ్ అలాగే 1 జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ ఏదైతే ఉంటుందో 21-22 ఈ ఇయర్లో డిజిన్వెస్ట్ చేయడం అనేది జరుగుతుంది. అంటే ఒక కంపెనీ తీసుకుంటే 51% కంటే ఎక్కువ గవర్నమెంట్ వాటా కలిగి ఉంటే అది పబ్లిక్ సెక్టార్ అంటాం, గవర్నమెంట్కి సంబంధించింది అంటాం. లెస్ దాన్ 50 ఉన్నట్లయితే అది ప్రైవేట్ వాళ్ళకి ఉంటే అది మనకి ప్రైవేట్కి సంబంధించింది. సో గవర్నమెంట్ వాటా 51% ఉంటే అది పబ్లిక్ అంటే గవర్నమెంట్కి సంబంధించింది. 51 కంటే తక్కువగా ఉన్నట్లయితే ప్రైవేట్ వాళ్ళకి సంబంధించింది. సో ఈ విధంగా చూసుకుంటే ఓవరాల్గా కమింగ్ ఇయర్స్లో 2 పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ని 1 జనరల్ ఇన్సూరెన్స్ని డిజిన్వెస్ట్ చేయడం అనేది జరుగుతుంది. అంటే వీటి యొక్క షేర్లు అనేది ప్రైవేట్ వాళ్ళకి అమ్మడం అనేది జరుగుతుంది. జస్ట్ మనకి ఇండియా గవర్నమెంట్ ఏదైతే పెట్టుబడి పెట్టిందో దాన్ని రిటర్న్ తీసుకోవడం అనేది జరుగుతుంది. సో ఇన్ 2021 ఈ ఇయర్లో మనకి ఎల్ఐసి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి ఐపీఓ తీసుకురావడం అనేది జరుగుతుంది. ఐపీఓ అంటే మనకి ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్. సో ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్. సో ఐపీఓ అంటే మనకి ఏం లేదు, ఈ కంపెనీలో ఏవైతే షేర్స్ ఉంటాయో వాటికి పెట్టుబడులకి వాటికి అమ్మకానికి పెట్టడం అనేది జరగడం జరుగుతుంది. ఐపీఓ అంటే వీటి యొక్క షేర్లు అనేది అమ్మడం అనేది జరుగుతుంది. సో ఓవరాల్గా మనకి చూసుకుంటే ఇక్కడ మనకి డిజిన్వెస్ట్మెంట్ నుంచి మనకి 1,75,000 crores అనేది రావడం అనేది జరుగుతుంది. రిసీట్స్ ఫ్రమ్ డిజిన్వెస్ట్మెంట్ ఇన్ 21-22. సో ఇన్ని కోర్స్ ఎక్స్పెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ అగ్రికల్చర్. Under PM Kisan scheme, 65,000 crore funds allocated in which government provides 6 lakhs for each beneficiaries in the 3 equal installments. So PM Kisan scheme ద్వారా 65,000 crores ఎవరైతే మనకి ఫార్మర్స్ ఉంటారో వాళ్ళకి ఇయర్లీ 3 ఇన్స్టాల్మెంట్స్ కింద ప్రతి ఇన్స్టాల్మెంట్కి 6,000 అనేది ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. ఏదైతే మనకి తెలంగాణలో తీసుకుంటే రైతు బంధు ఉంటుందో అదే మోడల్లో మనకి ఈ స్కీమ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ప్రతి ఓవరాల్గా ఇయర్లో 3 times ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈచ్ ఇన్స్టాల్మెంట్ వచ్చేసి 6,000. దీనికి 65,000 crores అలొకేట్ చేయడం అనేది జరిగింది. అలాగే పిఎం మోడీ లాంచెస్ స్వామిత్వ స్కీమ్. సో ఈ స్వామిత్వ స్కీమ్ ఏంటిదంటే, సో రికార్డ్ ఆఫ్ రైట్స్ టు ప్రాపర్టీ ఓనర్స్, విలేజ్లో ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క ప్రాపర్టీకి సంబంధించిన రికార్డ్ రైట్స్ అన్నమాట, వాళ్ళ యొక్క రైట్స్ గురించి ప్రాపర్టీ కార్డ్స్ అనేది లాంచ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఓవరాల్గా మనకి చూసుకుంటే 1.8 lakhs ప్రాపర్టీ ఓనర్స్ అలాగే 1241 విలేజెస్లో ఉండడం అనేది జరుగుతుంది. దిస్ విల్ ఎక్స్పాండ్ ఓవర్, ఇదే కాకుండా రాబోయే ఫైనాన్షియల్ ఇయర్లో ఎక్స్పెండ్ చేయడం అనేది జరుగుతుంది. సో నెక్స్ట్ రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్, సో ఆర్ఐడిఎఫ్. సో ఇది కూడా మనకి ఎగ్జామ్ అడగడం జరుగుతుంది. ఆర్ఐడిఎఫ్ ఫుల్ ఫామ్ కూడా అడగొచ్చు మనకి, రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్. దీనికి 30 crores ప్రీవియస్గా అలొకేట్ చేశారు. ఇప్పుడు దాన్ని కాస్త 40,000 crores గా
యాడ్ చేయడం అనేది జరుగుతుంది. 40,000 crores అనేది పెట్టడం జరిగింది. సో రూరల్ ఏరియాస్లో ఏవైతే మనకి ఉంటాయో అక్కడ మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పర్యావరణాన్ని డెవలప్ చేయడానికి అభివృద్ధి చేయడానికి ఫండ్స్ అనేది అలొకేట్ చేస్తారు. అండ్ అలాగే మైక్రో ఇరిగేషన్ ఫండ్ ఇది 5,000 crores ఇనీషియల్గా పెట్టారు. అది కాస్త ఇప్పుడు దాన్ని డబుల్ చేయడం అనేది జరుగుతుంది అండర్ నాబార్డ్ స్కీమ్లో. అండర్ నాబార్డ్లో ఈ ఫండ్ అనేది రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఇంకొక 5,000 crores అనేది అడిషనల్గా పెట్టడం అనేది జరుగుతుంది. అలాగే నెక్స్ట్ ఫిషరీస్ టు డెవలప్ మోడర్న్ ఫిషింగ్ హార్బర్స్ అండ్ ల్యాండింగ్ సెంటర్స్. సో కొత్తగా ఫిషింగ్ హార్బర్స్ అలాగే ఫిష్ ల్యాండింగ్ సెంటర్స్ని డెవలప్ చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ మేజర్గా 5 మేజర్ ఫిషింగ్ హార్బర్స్ని వీళ్ళు సెలెక్ట్ చేశారు. కొచ్చి, చెన్నై, విశాఖపట్నం, పారాదీప్ అండ్ పేటుఘాట్. అలాగే ఫిష్ ల్యాండింగ్ సెంటర్స్ని బ్యాంక్ ఆఫ్ రివర్స్ ఏవైతే నదులు ఉంటాయో సముద్రపు ఒడ్డున వాటికి సంబంధించి అక్కడ మనకి ఫిష్ ల్యాండింగ్ సెంటర్స్ అనేది డెవలప్ చేస్తా అని చెప్పి అంటున్నారు. సో ఈ పేర్లు మీరు గుర్తుంచుకోండి. అలాగే నెక్స్ట్ ఎడ్యుకేషన్కి సంబంధించి దీనికి ఓవరాల్గా 34,300 crores ఎడ్యుకేషన్ సిస్టమ్ డెవలప్ చేయడానికి పెట్టడం అనేది జరుగుతుంది. అలాగే 100 సైనిక్ స్కూల్స్ని సెటప్ చేస్తా అని చెప్పి అంటున్నారు. అండ్ అలాగే పార్ట్నర్షిప్ విత్ ఎన్జిఓస్ లేదా ప్రైవేట్ స్కూల్స్ లేదా ఇన్స్టిట్యూషన్తోని పార్ట్నర్షిప్ అయ్యి 100 సైనిక్ స్కూల్స్ని సెటప్ చేస్తా అని చెప్పి అంటున్నారు. అలాగే షెడ్యూల్ కాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్ వెల్ఫేర్. సో ఓవరాల్గా 750 ఏకలవ్య మోడల్ రెసిడెన్సీ స్కూల్స్ని ట్రైబల్ ఏరియాస్లో ఎస్టాబ్లిష్ చేస్తా అని చెప్పి అంటున్నారు. ఎవరికి? షెడ్యూల్ కాస్ట్ అలాగే షెడ్యూల్ ట్రైబ్ వెల్ఫేర్ వాళ్ళకి. నెక్స్ట్ అలాగే ఇన్నోవేషన్ అండ్ R&D రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ పరిశోధన. సో దీనికి 50,000 crores రాబోయే 5 yearsకి అలొకేట్ చేయడం అనేది జరిగింది. అలాగే మినిమం గవర్నమెంట్ మ్యాక్సిమం గవర్నెన్స్. సో దీని గురించి 3,768 crores ఈ ఇయర్కి అలొకేట్ చేయడం జరిగింది. అండ్ అలాగే వీటితో పాటుగా గోవా స్టేట్ వచ్చేసి తన యొక్క డైమండ్ జూబ్లీ ఇయర్ని సెలబ్రేట్ చేసుకుంటుంది. దీనికి సంబంధించి సెంట్రల్ నుంచి మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వచ్చేసి 300 crores ఫండ్స్ని అలొకేట్ చేయడం అనేది జరిగింది. అండ్ అలాగే టీ వర్కర్స్ గురించి ఎస్పెషల్లీ ఉమెన్ టీ వర్కర్స్లో ఎవరైతే ఎస్పెషల్ ఉమెన్ ఉంటారో అండ్ వాళ్ళ చిల్డ్రన్కి సంబంధించి అస్సాం అండ్ వెస్ట్ బెంగాల్ స్టేట్స్లకు సంబంధించి 1,000 crores అనేది అలొకేట్ చేయడం అనేది జరిగింది. అండ్ అలాగే ఇయర్ ట్యాక్స్ స్లాబ్స్ చూసుకుంటే పన్ను ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి చూసుకుంటే ఎలాంటి చేంజెస్ అనేవి లేవు. ఏవైతే ప్రీవియస్ ఇయర్ ఉంటుందో అదే. అప్పుడు మనకి చూసుకుంటే ఇక్కడ 2.1 lakh 2.5 lakhs లోపు ఉన్న వాళ్ళకి ఎలాంటి ఛార్జెస్ అనేవి ఉండవు. 2.5 to 5 lakhs ఉన్న వాళ్ళకి 5%, 5 lakhs to 7.5 lakhs ఉన్న వాళ్ళకి 10%, 7.5 to 10 lakhs ఉన్న వాళ్ళకి 15%, 10 lakhs to 12.5 lakhs ఉన్న వాళ్ళకి 20%. సో ఈ విధంగా ప్రీవియస్ ఇయర్ ఏదైతే ఉందో అదే ట్యాక్స్ స్లాబ్ని వీళ్ళు కంటిన్యూ చేశారు. ఎలాంటి ట్యాక్స్ స్లాబ్లో ఎలాంటి రిడమ్షన్ అనేది ఇవ్వడం అనేది జరగలేదు, తగ్గించడం లేదా పెంచడం అనేది జరగలేదు. అండ్ అలాగే ఇది ఓవరాల్గా చూసుకుంటే జిఎస్టీ కలెక్షన్ చూసుకుంటే చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్లో మనకి ఇది అడగవచ్చు. దీని నుంచి ఓవరాల్గా మనకి నవంబర్ 2021కి చూసుకుంటే అప్పటి వరకు చూసుకుంటే మనకి ఇండియా జిఎస్టీ కలెక్షన్స్ వచ్చేసి 1 lakh crores అనేవి దాటినాయి. 1,04,963 crores. సో ఇది ప్రీవియస్ ఇయర్స్ తో కంపేర్ చేసుకుంటే 1.42% పెరగడం అనేది జరిగింది జిఎస్టీ కలెక్షన్స్. సో జిఎస్టీ కలెక్షన్స్ వచ్చేసి ప్రీవియస్ ఇయర్ నవంబర్తో పోల్చుకుంటే 2020 నవంబర్లో మనకి 1.4% పెరగడంతో మనకి ఓవరాల్గా చూసుకుంటే 1.04,963 crores అనేది కలెక్షన్స్ చేయడం అనేది జరిగింది. సో జిఎస్టీ కలెక్షన్ ఎంత అని చెప్పి కూడా మనకు అడగవచ్చు. ఈ అమౌంట్ కూడా మనకి అడగవచ్చు. సో జిఎస్టీ అంటే మనకి తెలుసుగా గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. సో ఫైనల్గా మనకి చూసుకుంటే ఫ్రెండ్స్ ఇక్కడ మేజర్ స్కీమ్స్ అలాగే వాటికి ఎంత అలొకేట్ చేశాడని చెప్పి అంటే ఇక్కడ పిఎం కిసాన్ కానివ్వండి, ఎంజీనరీగా కానీ, నేషనల్ ఎడ్యుకేషన్ మిషన్ కానివ్వండి, నేషనల్ హెల్త్ మిషన్ కానివ్వండి, ఓవరాల్ వ్యూ అనమాట. ఇక్కడ జల్ జీవన్ మిషన్, మెట్రో ప్రాజెక్ట్స్కి, అలాగే అమృత్
అండ్ స్మార్ట్ సిటీస్కి సంబంధించి అండ్ అలాగే మేజర్ అలొకేషన్ ఇన్ ఏ ఫీల్డ్కి మేజర్గా అలొకేట్ చేస్తారు. ఈ విధంగా మనకి ఇవ్వడం జరిగింది. మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ వచ్చేసి 54,581 crores. అలాగే మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ వచ్చేసి 73,932 crores. అలాగే మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ వచ్చేసి 93,224 crores. మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ వచ్చేసి 1,10,055 crores. అలాగే మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ వచ్చేసి 1,18,101 crores. మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ వచ్చి ఫార్మర్స్ వెల్ఫేర్ వచ్చేసి 1,31,531 crores. అలాగే మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ వచ్చేసి 1,33,690 crores. అలాగే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వచ్చేసి 16,65,000 మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వచ్చేసి 1,66,547 crores. అలాగే మినిస్ట్రీ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్ అండ్ ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ వచ్చేసి 2,56,948 crores. ఓవరాల్గా మనకి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్కి వచ్చేసి 4,78,196 crores. సో ఈ విధంగా మనకి అలొకేట్ చేయడం అనేది జరిగింది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో ఇలాంటి డౌట్స్ ఉన్న కామెంట్ బాక్స్లో అడగండి. సో ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్.